వీళ్ళు చేసింది కొన్ని సినిమాలైనా ఇండస్ట్రీలో వీళ్ళకుండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఒకరికి క్లాస్‌లో పిచ్చ ఫాలోయింగ్ ఉంటే మరొకరికి మాస్‌లో అంతే ఫాలోయింగ్ ఉంది మరి. అసలు వీడేంటి వీళ్ళ గురించి ఎంత హైప్‌తో చెప్తున్నాడు అనుకోకండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఏకంగా 4 సార్లు మూవీ వార్ జరిగింది. వీళ్ళు సోలోగా వస్తేనే బాక్సాఫీస్ బద్దలైపోద్ది. అలాంటిది ఇద్దరూ కలిసొస్తే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఏ మూవీతో ఎప్పుడు పోటీ పడి ఎవరు గెలిచారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీళ్ళు మొట్టమొదటిసారిగా పోటీ పడింది 2003 సంవత్సరంలో. జూనియర్ ఎన్టీఆర్ నాగా, మహేష్ బాబు ఒక్కడు మూవీస్తో పోటీలో దిగారు. ముందుగా నాగా మూవీతో థియేటర్స్లోకి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. జనవరి 10, 2003 సంక్రాంతికి డైరెక్టర్ డీకే సురేష్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది ఈ మూవీ. స్టోరీ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే ఈ మూవీలో ఉండే సాంగ్స్ మాత్రం ఫుల్ క్రేజ్ని క్రియేట్ చేశాయి. దేవా గారు 4 పాటలను అందిస్తే విద్యాసాగర్ గారు మాత్రం 2 పాటలను అందించి కుడిభుజం ఎడభుజం అయ్యారు ఈ మూవీకి. ఇక స్టోరీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో మ్యాక్సిమం మాస్ మూవీసే చేసేవారు. సో అలాంటి మాస్ మూవీలానే ఉంటుంది ఈ నాగా మూవీ. ఎన్టీఆర్ గారితో పాటు సదా, జెనిఫర్ మెయిన్ లీడ్స్గా 19 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్లో 15 కోట్ల రూపాయలని వసూలు చేసి బిలో యావరేజ్ స్టాక్ని గెలుచుకుంది. ఇక అదే సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయిన 5 రోజుల గ్యాప్తో మహేష్ గారి ఒక్కడు మూవీ రిలీజ్ అయింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలింగా 2003 జనవరి 15న డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. మహేష్ బాబు అండ్ భూమిక జంటగా నటించారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు ఓబుల్ రెడ్డిగా చేసిన క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మహేష్ బాబు గారి యాక్టింగ్కి అండ్ ప్రకాష్ రాజ్ గారి వైలెన్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు. ఇక ఈ మూవీకి మణిశర్మ గారు అందించిన మ్యూజిక్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మూవీ లవర్స్ అందరికీ ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఈ మూవీలో ఉన్న సాంగ్స్. అయితే 9 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ థియేటర్స్లో 100 రోజులు ఆడింది. ఇక ఈ మూవీ రన్ టైం పూర్తయినప్పటికీ 25 కోట్ల గ్రాస్తో మంచి హిట్ కొట్టి 2003 సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక రెండో పోటీలో కలేజా మూవీతో ముందుగా బరిలోకి దిగారు మహేష్ బాబు. అక్టోబర్ 7, 2010న డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. యాక్షన్ కామెడీ ఫిల్మ్ అయినప్పటికీ పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. పైగా మహేష్ గారి క్యారెక్టర్కి ఇచ్చిన డైలాగ్స్ కొంచెం ఓవర్గా కనిపించాయి. ఇక కామెడీ అంటారా, సునీల్, ఆలీ అండ్ బ్రహ్మానందం వీళ్ళు కూడా సోలోగా వస్తేనే ఫుల్ ఫన్ ఉంటుంది. అలాంటిది ముగ్గురు ఒకే ఫ్రేమ్లో ఉంటే ఎంటర్టైన్గా అంతే. ఈ మూవీ రిలీజ్ అయిన ఒక 5 డేస్ వరకు మంచి టాక్తోనే రన్ అయింది. ఇక ఫైనల్గా రన్ టైం పూర్తయినప్పటికీ కమర్షియల్గా ఫ్లాప్ అయింది కలేజా. కానీ మూవీతో మాత్రం మహేష్ గారిని మంచి కామెడీ యాంగిల్లో చూపించారు త్రివిక్రమ్. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్లో 21 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫ్లాప్ టాక్ని గెలుచుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన 7 రోజుల గ్యాప్తో బృందావనం మూవీతో బరిలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్. అక్టోబర్ 14న 2 గంటల 50 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. కలేజా మూవీలాగే సేమ్ కామెడీ డ్రామాని చూపించారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారితో పాటు కాజల్ అగర్వాల్, సమంత జంటగా ప్రకాష్ రాజ్ అండ్ శ్రీహరి గారు మెయిన్ లీడ్స్గా నటించారు ఈ మూవీలో. కలేజా మూవీ కన్నా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా లైక్ చేశారు కూడా. పైగా తమనందించిన మ్యూజిక్ పిచ్చ పీక్స్ అంతే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్లో 35 కోట్ల రూపాయలని వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని గెలుచుకుంది. సో ఈ రెండో పోటీలో ఈ బృందావనం మూవీతో భారీ విజయం పొందారు జూనియర్ ఎన్టీఆర్. ఇక వీళ్ళు మూడోసారి పోటీలో దిగింది 2011 సంవత్సరంలో. మహేష్ బాబు దూకుడు మూవీతో, జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీతో పోటీలో దిగారు. ముందుగా దూకుడు మూవీతో థియేటర్స్లోకి వచ్చారు మహేష్. 23 సెప్టెంబర్ 2011న శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చింది మూవీ. సేమ్ యాక్షన్ కామెడీగా వచ్చిన ఈ ఫిలింలో మహేష్ గారితో పాటు సమంత, ప్రకాష్ రాజ్ అండ్ సోను సూద్లు మెయిన్ లీడ్స్గా నటించారు. ఈ దూకుడు స్టోరీ ఒక ఎత్తు అయితే ఈ మూవీలో ఉండే సాంగ్స్ మరో ఎత్తు. నిజంగా తమనందించిన మ్యూజిక్ అండ్ బీజిఎం మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ టైంలో. అలాగే మహేష్ బాబు గారి కెరియర్లో ఈ దూకుడు మూవీకి ముందు వచ్చిన వరుస 3 మూవీస్ ఫ్లాప్ అవడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఈ స్టోరీతో వచ్చారు. 35 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్లో 110 కోట్ల రూపాయలని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఇక మహేష్ గారు వచ్చిన 2 వారాల గ్యాప్తో ఊసరవెల్లి మూవీతో పోటీలో దిగారు జూనియర్ ఎన్టీఆర్. అక్టోబర్ 6, 2011న సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ.
ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ వచ్చిన ఈ మూవీ కూడా మంచి టాక్ తోనే రన్ అయింది. పైగా కలెక్షన్స్ కూడా అనుకున్నట్టుగానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తమన్నా జంటగా డిఎస్పీ అందించిన మ్యూజిక్ తో మంచి హిట్ అయింది. 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్ లో 57 కోట్లని వసూలు చేసింది. సో ఈ మూడో పోటీలో కొంచెం తేడాతో ఈ దూకుడు మూవీతో భారీ విజయం పొందారు మహేష్ బాబు. ఇక వీళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ గా పోటీ పడింది 2017 సంవత్సరంలో. మహేష్ బాబు గారు స్పైడర్ మూవీతో, జూనియర్ ఎన్టీఆర్ జైల్ అవకుశం మూవీతో పోటీ పడ్డారు. ముందుగా జైల్ అవకుశం మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా త్రిబుల్ రోల్ ఉన్న క్యారెక్టర్ ని చేశారు ఎన్టీఆర్. సెప్టెంబర్ 21న డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. యాక్షన్ డ్రామా ఫిలిం గా త్రిబుల్ రోల్ లో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు ఎన్టీఆర్. అప్పటికే వరుసగా 3 సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ గారు ఆ నెక్స్ట్ వచ్చిన ఈ జైలు అవకుశతో మరో సూపర్ హిట్ ని కొట్టారు. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ గారితో పాటు రాశి ఖన్నా, నివేతా థామస్ మెయిన్ లీడ్స్ గా 45 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్ లో 150 కోట్లకు పైగానే వసూలు చేసి మంచి సూపర్ హిట్ గా రన్ అయింది. ఇక ఎన్టీఆర్ గారి మూవీ రిలీజ్ అయిన 6 రోజుల గ్యాప్ తో ఈ స్పైడర్ మూవీతో బరిలోకి దిగారు మహేష్ బాబు. సెప్టెంబర్ 27న డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. కొత్త కాన్సెప్ట్ తో సిఐడి రేంజ్ లో తీద్దామనుకున్నారు. బట్ సిఐడి కాస్త సీరియల్ అయింది. నిజానికి మూవీ స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ అండ్ మహేష్ గారి యాక్టింగ్ కానీ టాప్ అన్నమాటే. పైగా ఫస్ట్ 2 days కూడా మంచి హిట్ టాక్ తోనే రన్ అయింది. బట్ చివరి రన్ టైం పూర్తయినప్పటికీ టోటల్ వచ్చిన కలెక్షన్స్ తో డిజాస్టర్ టాక్ ని గెలుచుకుంది ఈ స్పైడర్ మూవీ. నాకు తెలిసి ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కారణం ఎన్టీఆర్ గారి మూవీనే. ఈ స్పైడర్ మూవీ కన్నా 6 రోజుల ముందు వచ్చి 1 man షోగా దూసుకెళ్లింది జైలు అవకుశ. సో ఈ స్పైడర్ కి రావాల్సిన కలెక్షన్స్ ని కూడా ఎన్టీఆర్ గారు తన మూవీతో తన ఖాతాలో వేసుకున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో వచ్చిన స్పైడర్ టోటల్ గ్రాస్ లో 60 కోట్ల రూపాయలని వసూలు చేసి డిజాస్టర్ అయింది. కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వసూలు చేయలేకపోయింది మూవీ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పోటీలో జైలు అవకుశం మూవీతో భారీ విజయం పొందారు జూనియర్ ఎన్టీఆర్. సో చూశారు కదా జూనియర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు గారి మధ్యలో జరిగిన పోటీ. ఇక ఈ పోటీలో మహేష్ బాబు గారు 2 సార్లు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా 2 సార్లు గెలిచి సరిసమాన విజయం పొందారు. ఇక ఈ వీడియోని చూసాక మీ దృష్టిలో ఎవరైతే విన్నర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.